న్యూటన్స్ థర్డ్ లా 2 అవర్స్ 15 మినిట్స్ ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందో చెప్తాను. చిన్న, పెద్ద థియేటర్ అని తేడా లేకుండా రివ్యూస్ వేస్తున్నా సరే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చుగా. స్టోరీ లైన్ వచ్చేసి ఒక 20 ఇయర్స్ కుర్రోడు టెర్రస్ మీదకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతుండగా కట్ చేస్తే కింద పడి చనిపోయి ఉంటాడు. తను ఎవరు? తన స్టోరీ ఏంటి? అసలు తను టెర్రస్ నుండి ఎలా పడిపోయాడు? ఇది యాక్సిడెంటా? మర్డరా? ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాలి. ఈ సినిమాలో ఉన్న పాజిటివ్స్ ఏంటంటే హుక్ పాయింట్. స్టార్టింగ్‌లో క్రియేట్ చేసిన హుక్ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఒక సీరియస్ ఇన్వెస్టిగేషన్‌ని చూడబోతున్నాం అనే క్యూరియాసిటీ మనకి క్రియేట్ అవుద్ది. ఫస్ట్ 20 మినిట్స్‌లో చూపించే డీటెయిల్స్ అండ్ ప్రెజెంటేషన్ చాలా బాగుంటది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యాక లేయర్ బై లేయర్ సీక్రెట్స్ అండ్ డీటెయిల్స్ అన్‌ఫోల్డ్ అయ్యే ప్రాసెస్ కూడా బాగుంటది. ఒక ఫ్రెష్ కాన్సెప్ట్ ఉంది సినిమాలో. న్యూటన్స్ థర్డ్ లా అంటే ఏంటో మనకు తెలుసు. బట్ ఆ కాంటెక్స్ట్‌లో ఒక స్టోరీని రాసుకొని ఎగ్జిక్యూట్ చేశారు. ఐడియా అండ్ కొన్ని పార్ట్స్ ఆఫ్ ది ఫిల్మ్‌ని రాసుకున్న విధానం ఫ్రెష్‌గా ఉంది. న్యూటన్స్ థర్డ్ లా అనే పాయింట్‌ని క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో ఇంక్లూడ్ చేసి కొన్ని డాట్స్‌ని క్రియేట్ చేసి డీసెంట్ వేలో డాట్స్‌ని కనెక్ట్ చేస్తారు. క్యారెక్టర్స్‌ని ప్రాపర్‌గా రాసుకున్నారు. ఈ క్యారెక్టర్స్ ఏంటి? వాళ్ళ మోటివ్స్ ఏంటి? వాళ్ళకేం కావాలి? దేనికోసం ఏం చేస్తున్నారు? ఇలాంటి పాయింట్స్‌ని డీటెయిల్డ్‌గా రాసుకున్నారు. సో, క్యారెక్టర్స్ మీద మనకు ఉండే ఒపీనియన్ కేస్ ప్రొసీడింగ్ బట్టి మారుతూ ఉంటుంది. ఇంకా కొన్ని ట్విస్ట్స్ ఉంటాయి సినిమాలో. అవి జెన్యూన్‌గా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అవి చిన్న ట్విస్ట్స్ అయినప్పటికీ వాటిని లింక్ చేసిన ప్రాసెస్ బాగుంటది. ఇంకా టెక్నికల్‌గా డీసెంట్ వర్క్ ఉంటది. సో, నాకు నచ్చని విషయాలు వచ్చేసి ముందుగా సినిమా ఫస్ట్ 1 అవర్ ఒకలాగుంటది. నెక్స్ట్ 1 అవర్ ఇంకోలాగుంటది. సినిమా స్టోరీ నుండి ఎక్కడ డీవియేట్ కాలేదు. కానీ ఒక అన్‌సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ ఉంటది. ఈ అన్‌సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ క్లైమాక్స్‌లో కాదు. నేను చెప్తున్న సెకండ్ అవర్ నుండే స్టార్ట్ అవుద్ది. మోస్ట్ సీరియస్ అండ్ ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉండాల్సిన విషయాల్ని చాలా సింపుల్‌గా చూపించేస్తారు. ఈ ఫీలింగ్ ఎందుకొచ్చిందంటే ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ మనకి ఫస్ట్ నుంచి క్యారీ అవుతూనే ఉంటుంది. బట్ ఈ సెకండ్ అవర్ నుండి ఆ ఫీలింగ్ మరీ ఎక్కువైపోతూ వస్తది. టూ క్యాజువల్‌గా స్పీడ్‌గా ఇన్ఫర్మేషన్ చెప్పేస్తారు. ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు అనిపిచ్చిద్ది. ఉన్న ఇన్ఫర్మేషన్‌తో సెకండ్ అవర్‌లో ప్రాపర్ ఇంపాక్ట్‌ఫుల్ సీన్స్ రాసుకొని ఉండాల్సింది. పైపైన చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. క్లైమాక్స్‌లో కూడా ట్విస్ట్ అన్‌ఫోల్డ్ అవుతాయి. బానే ఉంటది గానీ, మనం ఫీల్ అవ్వాల్సిన ఇంపాక్ట్‌ని మాత్రం ఫీల్ అవ్వం. ఈ అన్‌సాటిస్ఫాక్టరీకి రీజన్ కేవలం అంత సాలిడ్ సీన్స్ ఎక్కువగా లేకపోవడమే. మనల్ని ఒక టెన్షన్‌లో పెట్టేసి సీరియస్ మైండ్ గేమ్ ప్లే చేసుంటే బావుండేది. సో, ఫైనల్‌గా ఇదొక టైమ్ పాస్ సినిమా. బానే ఉందిలే అనిపిచ్చిద్ది గానీ, సాలిడ్ థ్రిల్లర్‌ని చూసిన ఫీలింగ్ అయితే రాదు.